రంగరాజన్పై దాడి. రామరాజ్య స్థాపనకు సహాయం చేయాలంటూ అధర్మంగా చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్పై చేసుకున్న సంస్కారహీనులు హిందూ ధర్మానికి మాయని మధ్యల మూర్ఖత్వంలో మాట్లాడుతూ ప్రవర్తించారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు. రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్. కాగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు వీరరాఘవరెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి. ఇక ఈ ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం రోజున మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపార్యపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్న రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ఘటన నేపథ్యంలో ఆయన ప్రాంతాన్ని సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సనాతనం హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్కు ఆయన మద్దతిచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటారు. అయితే 3 రోజుల క్రితం శుక్రవారం వీరరాఘవరెడ్డి 20 మంది రామరాజ్య సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజుని ఇంటికి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలి, ఉగాదిలోగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సహాయం చేయాలి, చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలి అంటూ రంగరాజన్ను బెదిరించారు. లేని పక్షంలో అంతు చూస్తాను అంటూ హెచ్చరించారు. మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి రిపిటేషన్లు వేసి. దానికి రంగరాజన్ తీవ్రంగా స్పందిస్తూ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దాంతో వీరరాఘవరెడ్డి ఆయనపై చేసుకున్నారు. రంగరాజన్ను ఓ మూలన కూర్చోబెట్టి తనకొచ్చిన శ్లోకాలు పద్యాలను వల్లిస్తూ కాలం చెల్లిన భారతీయ నేర శిక్షా స్మృతి సిఆర్పిఎస్లోని పలు సెక్షన్ల గురించి చెబుతూ దూషించారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఈ దారుణంపై సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అదే సమయంలో సైబర్ స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటి సమాంతర దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతర నిందితుల అరెస్టుకు వేరువేరు బృందాలు పనిచేస్తున్నాయని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటనపై హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహిస్తున్నారు. రంగరాజన్పై దాడి హేమమైన చర్యని, శ్రీరాముని సిద్ధాంతాలు పాటించేవారు ధర్మ మార్గాన్ని నడుచుకుంటారు కానీ అధర్మంగా ఏ పని చేయరని, వీరరాఘవరెడ్డి అతని మనుషులు మూర్ఖులు, రౌడీలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.